విజయ్ మాల్య 6,000 కోట్లకు పైగా అప్పు తీసుకుంటే బ్యాంక్స్ మాత్రం తన దగ్గర నుంచి 14,000 కోట్లకు పైగా రికవరీ చేశాయంట. అసలు ఏం జరిగింది? ఈ 4 గంటల పాడ్కాస్ట్లో ఏముంది? అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ నా సొంతంగా ఏం చెప్పాను, ఆ పాడ్కాస్ట్లో విజయ్ మాల్య మాట్లాడిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి నేను ఇక్కడ చెప్తాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి. డైరెక్ట్ ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఈ పాడ్కాస్ట్లో మొదటి క్వశ్చనే, మీరు ఎందుకు 9 సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఇండియాలో ఉన్న మీడియా ఛానల్స్ చాలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వండి, మాతో మాట్లాడండి అంటే మీరు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అన్నదానికి విజయ్ మాల్య ఇచ్చిన ఆన్సర్ ఏంటిదంటే, ఇండియా మీడియా ఛానల్స్ అన్నీ నేను చెప్పింది వినాలనుకోరు, వాళ్ళు వినాలనుకున్నదే నేను చెప్పాలనుకుంటారు, అందుకే నేను వాళ్ళతో మాట్లాడను అని విజయ్ మాల్య చెప్పుకొచ్చాడు. ఇండియా మీడియా ఛానల్స్ అన్నీ నన్ను చోర్ అంటున్నాయి, కానీ మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మన బ్యాంక్స్ అన్ని కలిసి విజయ్ మాల్య దగ్గర నుంచి 14,000 కోట్లకు పైగా రికవరీ చేశాయని చెప్పారు. ఇప్పుడు నేను కూడా మీడియా ముందుకు వచ్చి నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఫీలింగ్స్ బయట పెట్టాలని చెప్పి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నానని చెప్పాడు. తర్వాత పాడ్కాస్టర్ తన చిన్నతనం గురించి అడిగారు. దానికి విజయ్ మాల్య, మా ప్రాపర్ బెంగళూరు, తర్వాత మేము కోల్కతాకి షిఫ్ట్ అయ్యాము, కోల్కతాలోనే నేను జన్మించానని చెప్పారు. ఇంకా ఆయన అక్కడే పెరిగాడంట. వాళ్ళ నాన్న విఠల్ మాల్య ఒక ఎంటర్ప్రెన్యూర్, అంతేకాకుండా ఒక స్ట్రిక్ట్ ఫాదర్ కూడా. దానికి తోడు విజయ్ మాల్య అంత మంచిగా చదివేవాడు కాదు, ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉండేవాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు మంచిగా చదువుకుంటేనే నీకు కావాల్సిన బరువు బాధ్యతలు అన్నీ నీకు అప్పగిస్తాను, లేకపోతే నీకు రావాల్సిన హోదా నీకు దక్కదని చెప్తే విజయ్ మాల్య దాన్ని సీరియస్గా తీసుకొని మంచిగా చదవడం స్టార్ట్ చేశాడు. తను 9th క్లాస్ ఉన్నప్పటి నుంచి క్లాస్లో టాప్ 3గా వచ్చేవాడు. అంతేకాకుండా అందరు అనుకుంటున్నట్లు ఆయన కాస్ట్లీ గిఫ్ట్స్, కాస్ట్లీ టాయ్స్ ఏం వాళ్ళ నాన్న ఇప్పించలేదంట. అతను అమెరికాలో ఉన్నప్పుడు తన స్టైఫండ్ కోసము వాళ్ళ నాన్న కేవలం $400 మాత్రమే పంపించేవాడంట. దానితోనే అతను జీవించేవాడంట. కానీ అందరు అనుకుంటున్నట్లు కాస్ట్లీ కార్స్ అవేమి అతనికి ఇప్పించలేదంట. ఆయన ఒకవైపు చదువుకుంటూ బర్జర్ పెయింట్స్లో కూడా వర్క్ చేశాడంట. ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఒక సైడ్ చదువుకుంటూ వాళ్ళ నాన్న ఆఫీస్లో ఏమైనా వర్క్స్ ఉంటే వాటిని కూడా చేసేవాడంట. ఆయన ఇంకేం చెప్పాడంటే, ఆయన అమెరికా నుంచి తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో ఆల్కహాల్ని అడ్వర్టైజ్మెంట్ చేయడం బ్యాన్ చేశారు. అందుకే ఆయన ఎలా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఈ బీర్ని ఎలా ప్రమోట్ చేయాలని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్తో కూర్చొని చాలా ఆలోచించాను, చాలా వర్క్ చేశానని చెప్పారు. ఇలా ఆలోచించి సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ని ప్లాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఇండైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్, అంటే అప్పుడు బీర్లని డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు కదా. అందుకే ఆయన కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ బిజినెస్ని స్టార్ట్ చేసి దానితో కింగ్ ఫిషర్ బీర్లని ప్రమోట్ చేసేవాడు ఇండైరెక్ట్గా. ఇంకా ఆయన ఇంకొక బ్రాండ్ అయిన మెక్డానల్డ్స్ నెంబర్ 1 బ్రాండ్ని కూడా మ్యూజిక్ వీడియోస్తో కలిపి ప్రమోట్ చేసేవాడు. 1977లో మొరార్జీ దేశాయ్ గారు పీఎంగా ఉన్నప్పుడు ఇండియాలో ఆల్కహాల్ని బ్యాన్ చేశారు. అందుకే అప్పుడు ఆల్కహాల్ బ్రావరీస్ స్టాక్స్ అన్ని పడిపోయాయి. అప్పటి వరకు యునైటెడ్ బ్రేవరీస్లో ఉన్న కింగ్ ఫిషర్ స్టాక్స్ని విఠల్ మాల్య కొనుక్కున్నాడంట. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎప్పటికైనా ఈ బ్యాన్ని ఇండియా ఎత్తేస్తుందని. ఆయన అనుకున్నట్టుగానే ఆల్కహాల్ బ్యాన్ని ఎత్తేశారు. ఆ తర్వాత దీని మీద ఉన్న స్టాక్స్ అన్ని విజయ్ మాల్య ఫాదర్ అయిన విఠల్ మాల్య గారికి వచ్చేసాయి. అప్పటి నుంచి విఠల్ మాల్య యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్కి ఇండియాలో చైర్మన్ అయ్యాడు. తర్వాత విజయ్ మాల్య 28 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఆ తర్వాత విజయ్ మాల్య ఆ కంపెనీకి చైర్మన్ అయ్యాడు. చాలా ఎంగేజ్లో ఉన్నప్పుడు చైర్మన్ అయ్యాడు కాబట్టి ఒక సైడ్ కంపెనీని చూసుకుంటూ ఇంకొక సైడ్ పార్టీలకు వెళ్ళేవాడు, చాలా ఎంజాయ్ చేసేవాడు. ఇదంతా చూసిన మీడియా ఈయనకి ఎలా బిహేవ్ చేయాలనో తెలియదు, చాలా పార్టీలకు వెళ్తాడు, లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు, వేరే చైర్మన్లను చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు రాసింది. అప్పుడున్న వేరే కంపెనీ చైర్మన్స్ 60-70 ఏళ్ళు ఉండేవాళ్ళు, అందుకే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ లైఫ్ని లీడ్ చేసేవారు. కానీ విజయ్ మాల్య అలా కాదు, ఒక సైడ్ ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఇంకొక సైడ్ కంపెనీని చూసుకునేవాడంట. మరి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ని ఎలా స్టార్ట్ చేశారని అడిగితే, దమాని గ్రూప్ ఆఫ్ బ్రదర్స్ వచ్చి మా సిఎఫ్ఓతో మాట్లాడి ఎయిర్లైన్స్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నచ్చిన సిఎఫ్ఓ మాల్య గారికి వెళ్ళి ఎయిర్లైన్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నచ్చిన మాల్య గారు ఇందులో ప్రాఫిట్స్ వస్తాయని గమనించి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేశారు. May 7న కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేస్తే May 9న ఫస్ట్ ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. అలా 2005 నుంచి 2008 వరకు ఇండియాలోనే 27% మార్కెట్ షేర్తోని ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎయిర్లైన్గా కింగ్ ఫిషర్ని నేనే చేశానని చెప్పుకొచ్చాడు. ఇంకప్పుడే ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ని $137 మిలియన్ కొన్నాడు. ఇంత సక్సెస్ఫుల్గా నడిచిన ఈ ఎయిర్లైన్స్ ఇలా పడిపోవడానికి కారణం ఏంటిదని అడిగితే, 2008లో లేమన్ బ్రదర్స్ అనే ఒక బ్యాంక్ ఉంది. ఇది 150 సంవత్సరాల నుంచి ఉన్న ఓల్డెస్ట్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఈ బ్యాంక్ దివాలా తీవడంతో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అన్ని కంపెనీస్ అన్ని దివాలా తీశాయి.
అంటే లాస్లోకి వచ్చాయి. అలానే కింగ్ఫిషర్ ఎయిర్లైన్ కూడా లాస్లోకి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ టైంలో విజయ్ మాల్యా గారు ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్ళి ఫ్లైట్స్ని కట్ చేయాలి, స్టాఫ్ని తీసేయాలంటే ప్రణబ్ ముఖర్జీ గారు నువ్వేం భయపడకు, నీకు బ్యాంక్స్ హెల్ప్ చేస్తాయని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే విజయ్ మాల్యా గారికి బ్యాంక్స్ అన్ని హెల్ప్ చేశాయంట. తర్వాత ఆ పాడ్కాస్ట్లో కార్స్ గురించి కూడా అడిగాడు. దానికి విజయ్ మాల్యా నా దగ్గర చాలా వింటేజ్ కార్ కలెక్షన్ ఉంది, చాలా టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయని చెప్పాడు. అందులో టాప్ 3 కార్స్ ఏవంటే 1931లో పిఎస్ యారో, ఇదొక అమెరికన్ కార్. రెండవ కార్ ఏంటిదంటే రోల్స్ రాయ్స్ సిల్వర్ గోస్ట్ కార్, ఈ కార్ మన హైదరాబాద్ నైజాందంట. మూడవది 1903లో డార్లాక్ కార్. ఈ 3 కార్స్ ఆయన ఫేవరెట్ కార్స్ అంట. ఇంకా ఆయనకు చాలా కంట్రీస్లో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయంట. తర్వాత ఆ పాడ్కాస్టర్ బెంగళూరులో ఉన్న తన కింగ్ఫిషర్ టవర్ పైన ఆ బంగ్లాని ఎలా పెట్టారని అడిగారు. దానికి మాల్యా గారు ఇదంతా ఒక జోక్లో స్టార్ట్ అయిందని చెప్పి మా ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవాళ్ళము, ఆ ప్యాలెస్ అక్కడ 100 సంవత్సరాల నుంచి ఉందని చెప్పి తర్వాత డెవలపర్స్ వచ్చి ఈ ప్రాపర్టీని చాలా డెవలప్ చేయొచ్చు అని చెప్తే జోక్గా తన ఫ్రెండ్తో ఇర్ఫాన్ భాయ్ ఈ బంగ్లాని లేపుకెళ్ళి నా కింగ్ఫిషర్ టవర్ పైన పెడితే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటానంటే ఇర్ఫాన్ భాయ్ నిజంగానే లేపుకెళ్ళి తన కింగ్ఫిషర్ టవర్ పైన పెట్టాడు ఆ బంగ్లాని. తర్వాత పాడ్కాస్టర్ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్, నీవు దేవుని నమ్ముతావా అని విజయ్ మాల్యా గారిని అడిగితే విజయ్ మాల్యా నేను నమ్ముతాను, నేను చాలా రిలీజియస్ పర్సన్ని, ఇంకా నేను చాలా టెంపుల్స్కి వెళ్ళేవాడిని, ఎస్పెషల్గా సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళేవాడిని అని చెప్పాడు. అంతేకాకుండా కేరళలో ఉన్న శబరిమలకి గోల్డ్ రూఫ్ని డొనేట్ చేశానని చెప్పుకొచ్చాడు. తిరుమల తిరుపతి టెంపుల్ గర్భగుడికి ముందు భాగంలో ఉన్న గోల్డ్ని నేనే డొనేట్ చేశానని చెప్పాడు. ఇంకా కొన్ని టెంపుల్స్కి ధ్వజస్తంభాలు కూడా డొనేట్ చేశానని చెప్పుకొచ్చారు. తర్వాత ఆ పాడ్కాస్టర్ ఆర్సీబీని ఎందుకు కొన్నారని అడిగితే రాయల్ ఛాలెంజర్స్ని కింగ్ఫిషర్ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి అని డైరెక్ట్గా చెప్పేశాడు. అంతేకాకుండా ఐపీఎల్లో అప్పుడు 2 టీమ్స్ని కొందామనుకున్నాడంట, ఆర్సీబీని ఎంఐని కొనడానికి బిడ్డింగ్ కూడా వేశాడు, కానీ కొంచెంలో మిస్ అయింది. తర్వాత కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాడు. అదేంటిదంటే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ డైరెక్ట్గా ఎస్బీఐకి అప్పు లేదంట, కానీ ఎస్బీఐకి ఎయిర్ డెక్కన్ లెండర్గా ఉండేది. ఆ తర్వాత ఎయిర్ డెక్కన్ని కింగ్ఫిషర్లో మెర్జ్ చేసినప్పుడు కింగ్ఫిషర్ ఎస్బీఐకి లెండర్గా మారిందంట. తర్వాత విజయ్ మాల్యాకు పాడ్కాస్టర్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఫండ్స్ని మీరు మిస్యూజ్ చేశారు, మీ ఎంజాయ్మెంట్కే వాడుకున్నారు అన్న ఎలిగేషన్స్కి మీరు ఏం చెప్తారు అని విజయ్ మాల్యాని అడిగితే దానికి విజయ్ మాల్యా సరిగ్గా ఆన్సర్ చెప్పకుండా నేను కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని నిలబెట్టడానికి 3,000 కోట్లని ఇన్వెస్ట్ చేశాను, దాని గురించి ఎవ్వరు మాట్లాడరు, నా పైన జనాల్లో ఇంకా నెగిటివ్ ఇంపాక్టే ఎక్కువ ఉందని చెప్పాడు. తర్వాత పాడ్కాస్టర్ ఇంటర్నేషనల్గా ఉన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చారు, మరి ఇండియాలో ఉన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఎందుకు ఇవ్వలేదు అని మాల్యాని అడిగితే దానికి విజయ్ మాల్యా ఇంగ్లాండ్లో టికెట్స్ సేల్ అయ్యాయి, డబ్బులు వచ్చాయి, పే చేశాము, ఇండియాలో క్యాష్ ఫ్లో లేదు కాబట్టి పే చేయలేకపోయాము. అంతేకాకుండా తన బ్యాంక్ అకౌంట్ని కర్ణాటక హైకోర్టు ఫ్రీజ్ చేసిందంట. ఆ అకౌంట్లో 260 కోట్లు ఉన్నాయంట. ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం వల్ల ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన చెప్తూ 2012లో విజయ్ మాల్యా మీద కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మీద కేసులు అయినప్పుడు బ్యాంక్స్కి విజయ్ మాల్యా 4 సెటిల్మెంట్ ఆఫర్స్ ఇచ్చాడంట, కానీ ఆ సెటిల్మెంట్ ఆఫర్స్ని బ్యాంక్స్ రిజెక్ట్ చేశాయంట. ఇంకా బ్యాంక్స్తో చాలా రకాలుగా సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి ట్రై చేశాడంట, కానీ బ్యాంక్స్ మాత్రం మాకు 14,000 కోట్లే కావాలని చెప్పి పట్టుబట్టుకొని కూర్చోవడంతో ఏమి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడంట. మీరు 2016లో సుప్రీంకోర్టులో అటెండ్ అవ్వాలి అన్న నోటీసులు వచ్చినా కానీ ఇండియాను వదిలేసి వెళ్ళిపోయారు. అంతేకాకుండా లుకౌట్ సర్క్యులర్ని మీ దగ్గర ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో మార్చేసి వెళ్ళిపోయారు అన్నదానికి మీరు ఏం చెప్తారని విజయ్ మాల్యా గారిని అడిగితే దానికి విజయ్ మాల్యా నాకు అసలు ఇండియాని వదిలిపెట్టాలన్న థాట్సే లేవు, నేను వెళ్ళే ముందు అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా కాన్ఫరెన్స్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను, అప్పటి వరకు మీరు బ్యాంక్స్ని వెయిట్ చేయమని చెప్పండి అని చెప్పాడంట. కానీ విజయ్ మాల్యా ఇండియాని వదిలేసి వెళ్ళిపోవడంతో ఆ మ్యాటర్ చాలా పెద్దదైపోయింది. అప్పుడు అరుణ్ జైట్లీ గారు విజయ్ మాల్యా నన్ను కలవనే లేదని చెప్పాడంట అని విజయ్ మాల్యా చెప్పాడు. ఇంకా విజయ్ మాల్యా డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుంచి కొన్ని సర్టిఫికెట్స్ ప్రూఫ్స్ చూపిస్తూ నేను బ్యాంక్స్కి 6,203 కోట్లు మాత్రమే కట్టాలి, కానీ బ్యాంక్స్ నా దగ్గర నుంచి 14,000 కోట్లను రికవరీ చేశాయి అని చెప్పి కొన్ని ప్రూఫ్స్ చూపించాడు. ఇంకా తన వైపు నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే తాను మళ్ళీ ఇండియాకి వచ్చి వ్యాపారం చేస్తానని చెప్పాడు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.